చేతగానోడికి పక్కోడి మీద ఏడ్సుడే పనన్నట్టుగా రేవంత్ వ్యవహారం ఉంది. మరోసారి అనుముల అబద్దాల రెడ్డి నికృష్ట పలుకులు పలికాడు. తెలంగాణ అప్పులపై నోటికొచ్చినట్లు అబద్దాలు వల్లించాడు. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేశాడని రేవంత్ తప్పుడు కూతలు కూశాడు. అసెంబ్లీలో కేసీఆర్ 6 లక్షల కోట్ల అప్పులు చేశాడని రేవంత్ చెప్పాడు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు 2 లక్షల కోట్లేనని ఆర్బీఐ తేల్చి చెప్పింది. పార్లమెంట్లోనూ కేంద్ర సర్కార్ కూడా ఇదే తేల్చి చెప్పింది. ఈ లెక్కలతోనే అసెంబ్లీలోనే గుంపు మేస్త్రీ ముఠ గూబ గుయ్యమనిపించింది బీఆర్ఎస్. లెక్కలు ఆధారాలతో సహా రేవంత్ రెడ్డికి మూతి పగిలేలా సమాధానం చెప్పింది. కేటీఆర్, హరీష్ రావు కడిగి పారేయటంతో రేవంత్ ముఠ నోరు మూసుకుంది. ఇప్పుడేకంగా 8 లక్షల కోట్లంటూ మరోసారి అబద్ధపు కూతలు కూశాడు. జనాలను ఏమార్చేందుకు రేవంత్ దొంగ లెక్కలు వల్లించాడు. మూడేళ్లుగా రేవంత్ అధికారంలో ఉంటే కేసీఆర్ అప్పులు తెచ్చాడా? కేసీఆర్ ఖాతాలో పెంచినట్టు చూపిస్తున్న 6 లక్షల కోట్ల అప్పులు ఏం చేసినట్టు? రేవంత్ జేబులో వేసుకున్నాడా లేక ఢిల్లీకి కప్పం కట్టాడా? అనుముల ముఠ సీక్రెట్ ఖాతాల్లోకి చేరిందా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ హంగామా చేసినా కేవలం గత ప్రభుత్వం మీద బురదలడం, గత ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మంత్రులు కేటీఆర్ పైన బురదల తప్ప ఇంకొకటి లేదు. ప్రధానంగా ఇవాళ రైతు భరోసా అని చెప్పేసి కొత్తగా శిల్పారామంలో ఏర్పాటు చేశారు. శిల్పారామం వేదికగా మళ్ళీ ఒకసారి తన అబద్ధాలు, తన మరొకసారి ప్రదర్శించారు ముఖ్యమంత్రి. ఏదైతే చేతగానోడికి కొద్ది చేసే ఉన్నట్టుగా రేవంత్ వ్యవహారం తప్ప ఇంకోటి కొత్తగా లేదనేది మరొకసారి నిరుత్తమైంది. తెలంగాణ అప్పులపై నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పారు తప్ప ఎక్కడ కూడా నిజాలు మాట్లాడేం లేదు. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పిన రేవంత్ రెడ్డి మరి 6 లక్షల కోట్లు అప్పు చేశాడని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి వాళ్ళ 6 లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళాయి? వాళ్ళ 6 లక్షల కోట్ల సంపద తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తలేదా? కానీ ఇవాళ 3.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఈ 2.5 ఏళ్లలోనే ఎవరికి పంచిపెట్టారు, ఎవరి జేబులోకి వెళ్ళినాయి, ఇవాళ ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయంటే ఈ అప్పుల రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తున్నాయనే అనుమానాలు కూడా ఇవాళ తావిస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంటే కేసీఆర్ హయాంలో అప్పులు కేవలం 2.8 లక్షల కోట్లే తేల్చిన ఆర్బీఐ పార్లమెంట్ లోను గతంలో కేంద్ర సర్కార్ ఇచ్చిన నివేదిక సైతం 2.8 కోట్ల అప్పు అని స్పష్టం చేసినప్పటికీ కూడా గత అసెంబ్లీలోనే అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీటుగా సమాధానం ఇచ్చారు. ఆనాడు శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో పూర్తి ఆధారాలతో, లెక్కలతో ఆర్బీఐ కాగ్ రిపోర్టు, అటు ఏదైతే ఇతర రిపోర్ట్ల ఆధారంగా లెక్కలతో సహా మూతి పగలగొట్టినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ అదే పాట పాడుతున్నాడని చెప్పేసి కూడా పార్టీ మండిపడుతుంది. పార్లమెంట్ లో లెక్కలు సైతం ఆనాడు నిర్మలా సీతారామన్ అడిగిన క్వశ్చన్ గాను ఇచ్చిన ఆన్సర్ కూడా స్పష్టంగా తెలిసింది. కానీ అవేది పట్టదన్నట్టు వాళ్ళ మళ్ళీ పదే అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సొంత రాష్ట్రాన్ని మళ్ళీ వాళ్ళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఒక పనికిమాలిన మాట వల్ల వేస్తున్నారు తప్ప రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఏకంగా 8 లక్షల కోట్లు అంటూ మరొకసారి అబద్ధ కూతలతో జనాలు ఏమార్చేందుకు దొంగ లెక్కలు చెప్పారు తప్ప ఎక్కడ కూడా స్పష్టమైన లెక్కలు చెప్పలేదు. కేసీఆర్ ఖాతాలు పెంచిపోసి ఏదైతే రేవంత్ రైతు భరోసా నేపథ్యంలో గత పథకం దేశానికి రోల్ మాలైన పథకం తీసుకొచ్చి యావత్ పథకాన్ని వాళ్ళ గొప్పగా ఏదో వేరే కొత్త పథకం ప్రారంభించినట్టు ఎగ్గొట్టి వాళ్ళ మళ్ళీ దానికి అడావిట్ చేసి మళ్ళీ పాటే పాడింది తప్ప కొత్త ఏం లేదని కూడా వాళ్ళ ముక్కును వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మాటలు బయలుదేరి వాళ్ళ 420 హామీలు ఇచ్చిన హామీలు ఏమైనాయి, వాళ్ళ గ్యారంటీలు ఏమైనాయి, వాళ్ళ రైతులకు ఇస్తానన్న పూర్తి స్థాయి రుణమాఫీ ఏమైంది, వాళ్ళ తుమ్మల సైతం మీదే అబద్ధాలతో వాళ్ళ మళ్ళీ రైతాంగాన్ని మోసం చేసే విధంగా చేశారు. ఇవాళ ఎల్లుండి ప్రభావం వచ్చింది. రైతాంగానికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. మొన్న కొన్న వడ్డకు ఇంకా పైసలు పడలే, మొక్కజొన్నలు ఇంకా కొనలేదు, జొన్నలు కొంటే ఇంకా ఎక్కువ లేదు. పూర్తిగా ఇవాళ అస్తవ్యస్తం అయిపోయింది. నాడు సంక్షేమంలో కూర్చుపోయిన వ్యవసాయ రంగాన్ని దివాలా తీసే విధంగా మనకు ముఖ్యమంత్రి మాట్లాడారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.